నమస్కారం. ఓటెన్ టీవీ న్యూస్ కి స్వాగతం. విజయవాడ నగరంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు నగరంలో వివిధ ప్రదేశాలలో మద్యం సేవించి వాహనములు నడిపే చోదకులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో 5/6/2025 తేదీ 2వ మరియు 4వ ట్రాఫిక్ పోలీసు వారు మొత్తం 60 కేసులలో మద్యం సేవించి వాహనములు నడిపే చోదకులను 6వ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టగా గౌరవ న్యాయమూర్తి శ్రీ లెనిన్ బాబు గారు మొత్తం 60 మందిలో 12 మందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున 1,80,000, మిగిలిన 48 మందికి ఒక్కొక్కరికి 10,000 చొప్పున 4,80,000, మొత్తం 60 మందికి 6,60,000 జరిమానా విధించడం జరిగింది. ప్రతిరోజు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించి పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి వాహన చోదకులు ట్రాఫిక్ నియమ నిబంధనలు, మోటారు వాహన చట్టాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణం చేయాలని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు తెలియజేయడం జరిగింది.